తెలంగాణలో ఆకస్మిక వర్షాలు రైతులను నిట్టనిలువున ముంచుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కురిసిన ఆకస్మిక వడగండ్ల వానకు తొగరాయి, కనుకుల గ్రామాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ఈదురు గాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం వడగండ్ల వర్షం కురవడంతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. మామిడి తోటలో కాయలు, పూతబిందెలు ఊడిపడ్డాయి. సడన్ గా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆరూరికి కేటాయించిన గన్మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు రమేష్. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆరూరి రమేష్ కు 1+1 భద్రత కేటాయించాలని తెలంగాణ డీజీపీ వరంగల్ పోలీస్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. ఆరూరి రమేష్ వద్దన్నపేట ఎమ్మెల్యేగా గతంలో 2 సార్లు గెలిచారు. గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అనూహ్యంగా బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ సీటు దక్కించుకున్నారు. క్రమంలో గతంలో తనకు కేటాయించిన గన్మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. ఐపీఎల్ టికెట్ బ్లాక్ లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల ముఠాను పట్టుకున్నారు మాధవపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ కోసం ఆన్లైన్ లో టికెట్లు కొనుక్కొని ఆఫ్లైన్ లో టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పోలీసులు అరెస్టు చేశారు. 2,500 రూపాయల విలువ చేసే టికెట్ను 10,000కు పైగా అమ్ముతున్నట్లు గుర్తించారు. డిమాండ్ బట్టి కొన్నిసార్లు 15,000 రూపాయలకు సైతం అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పటాన్ చెరువుకు చెందిన సొంతూరి మధుబాబు, సైనిక్పురికి చెందిన మాథ్యూ రోడ్రిక్స్ తో పాటు మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అరెస్టు చేశారు. వీరి నుంచి 15 టికెట్లను సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు సిటీ పోలీసులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఉపకరణాలను సిబ్బందికి అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ట్రాఫిక్ సిబ్బందికి గాడ్జెట్స్ ప్రారంభించారు సిపి రవిశంకర్ అయ్యార్. సిపి ట్రాఫిక్ పోలీసులకు అందుబాటులో 200 బ్రీత్ ఎనలైజర్స్, 200 వీల్ బాక్స్, 200 బాడీ వార్న్ కెమెరాలు, 400 రేడియం జాకెట్, 400 బాటన్ లైట్లు తీసుకొచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటామని తెలిపారు సిపి రవిశంకర్. బ్రేక్ అనలైజ్ అన్నీ కూడా కొన్ని ఎక్కువ సంఖ్యలో సిటీ పోలీస్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ములుగు జిల్లా ప్రజలను అలర్ట్ చేశారు పోలీసులు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని మావోయిస్ట్ ప్రభావిత గ్రామాలపై పోలీసులు నజరు పెట్టారు. కన్నయ్యగూడెం మండలంలోని గుత్తికోయ గూడాలను సందర్శించారు జిల్లా ఎస్పీ శబరేష్. గుత్తికోయ గిరిజనులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. అపరిచిత వ్యక్తులకు, సంఘ విద్రోహులకు ఎవరూ ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటిన మావోయిస్టులను గ్రామాల్లోకి రానివ్వద్దని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు.